ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 24వ భాగం. ప్రత్యక్షముగా ప్రకాశించవలేను అధ్యయనం చేయువాడు, సమర్థుడైనను ప్రమాదమును చేయువాడు, అపవిత్రముగా నుండువాడు, అపవిత్రమైన స్థానమున నుండువాడు, అట్టి చోట చెప్పువాడు వినువాడు వీరంతా ఇదంతా జ్ఞాన నిందతో సమానము. గురువునకు శుశ్రూష చేయకుండా శాస్త్రమును అభ్యసించదలిచిన వాడు ఉద్దేశపూర్వకంగానే గురువు ఆజ్ఞను ఉల్లంఘించినవాడు, గురువాక్యమును అభినందించనివాడు, ఉత్తరమును అంటే మాటకు మాట చెప్పువాడు, చేయదగిన కార్యమును అపేక్షించువాడు, ఆర్తుడైన గురువును, శక్తి తగ్గిన గురువును, దేశాంతరమునకు బయలుదేరిన వానిని, ప్రసిద్ధుని, శత్రువుల చేత అవమానించబడిన వాడిని, పురాణమును చదువు వానిని విడిచిన పాపాత్మునకు 14 మన్వంతరముల కాలము కుంభీపాక నరకము సంభవించును. పురాణమును చదువుచున్న గురువును ఉపేక్షించువాడు చేసిన పాపము కూడా చాలా కాలం వరకు నరకమును లభింపచేయును. భార్యయందు, పుత్రులయందు, మిత్రులయందు అవమానమును కలుగజేయువాడు కూడా గురునింద సమానమైన పాపమును పొందును. బ్రహ్మహత్య చేసినవాడు, బంగారమును దొంగలించినవాడు, సురాపానము చేసినవాడు, గురుతల్పమును పొందినవాడు మహాపాపులు అయ్యెదరు. ఇట్టి వారితో కలిసి ఉండేటివారు కూడా మహాపాతకియే అగును. క్రోధముతో కానీ, ద్వేషముతో కానీ, భయముతో కానీ, లోభముతో కానీ, విశేషించి బ్రాహ్మణుని మర్మములను భేదించినట్లు మాట్లాడువాడు కూడా బ్రాహ్మణాంతకుడే అగును. ఏమీ లేని వానిని యాచించు బ్రాహ్మణుని పిలిచి తర్వాత లేదని చెప్పువాడు బ్రహ్మఘాతకుడు. తన విద్యాభిమానంతో ఉదాసీనుడైన బ్రాహ్మణుని సభా మధ్యలో ఇతరుల ముందు అవమానించి తేజోవిహీనుని చేయువాడు బ్రాహ్మణ ఘాతకుడు. తనకు లేని గుణములను ఉన్నట్లుగా చెప్పుకొని తనకు లేని గొప్పని చెప్పుకొనువాడు, గురువును ఎదురించువాడు బ్రహ్మఘాతకుడు అగును. ఆకలి దప్పికలతో అలమటించు దేహము కలవాడు, అన్నము జలమును కోరువాడు, వారికి విఘ్నము కలిగించువాడు, వారికి అందకుండా చేయువాడు బ్రహ్మఘాతకుడు అగును. కొండెములు చెప్పువాడు, లోకుల దోషములను వెతుకుటలో ఆసక్తి కలవాడు, ఇతరులను కలతపరచువాడు క్రూరుడు బ్రహ్మఘాతకుడు అగును. దేవతలకు, ద్విజులకు, గోవులకు పూర్వమిచ్చిన భూమిని కాలవశమున నశించిన దానిని హరించువాడు బ్రహ్మఘాతకుడు అగును. బ్రాహ్మణులు దాచమని ఉంచిన బ్రాహ్మణ ధనమును హరించువానికి బ్రహ్మహత్యా సమానమైన పాపము చేరును. అగ్నిహోత్రమును జ్ఞానాది కర్మలను విడిచినవాడు, తల్లిదండ్రుల విషయమున, గురువుల విషయమున అబద్ధపు సాక్ష్యమును చెప్పువాడు, శివభక్తులకు అప్రియమునాచరించువాడు, తినకూడని వాణిని తినువాడు, వనములో ఏ అపరాధములను చేయని ప్రాణులను వధించువాడు, గోశాలలను, అరణ్యములను, పురమును, గ్రామమును అగ్నిపెట్టి తగులుబెట్టువాడు. ఈ పాపములన్నీ సురాపాన పాపముతో సమానములుగా తెలియవలయును. దీనుల ధనమును హరించుట, పరుల స్త్రీలను, పరుల గుర్రములను, ఏనుగులను, గోవులను, భూములను, వెండిని, వస్త్రములను, ఓషధులను, రసములను, చందన, అగరు, కర్పూర, కస్తూరి, పట్టవాసములను, పరులు దాచి ఉంచిన ధనమును హరించి వాని పాపము బంగారమును దొంగలించిన దానితో సమానము. వివాహమునకు యోగ్యురాలైన కన్యను యోగ్యుడైన వరుణకు ఇయ్యకుండుట, పుత్రుల మిత్రుల భార్యలతో రమించుట, సోదరితో రమించుట, కుమారి రమణము అన్యశ్రీని సేవించుట, సవర్గురాలితో రమించుట, ఇవి గురుతల్ప పాపమునకు సమానము, మహాపాతకములతో సమానములుగా చెప్పబడినవి. ఈ పాపములు మహాపాపములు అనబడును. వాటికంటే
తక్కువ వాటికి ఉపపాతకమని పేరు. బ్రాహ్మణునకు దానం చేసేదనని ప్రతిజ్ఞ చేసి తరువాత ఇవ్వకుండా మరచుట ఉపపాతకము. బ్రాహ్మణుల ద్రవ్యమును హరించుట, మర్యాదను అతిక్రమించుట, అతిమానము, అతి కోపము, డాంబికత్వము, కృతజ్ఞత, ఇతర విషయములందు ఆసక్తి, పిసినారితనము, వంచనము, మత్సరము, పరుల భార్యలతో రమించుట, సాధ్వులను కన్యలను చెరచుట, ఏ స్త్రీచే పరివిత్తి లేక పరివెత్త అగునో అంటే అన్న పెళ్ళి కాకుండా తమ్ముడు చేసుకొనినచో పరివెత్త, అక్క వివాహం కాకుండా చెల్లెలు చేసుకొనినచో పరివిత్త అనబడును. అట్టివారికి కన్యాదానము చేయుట, అట్టివారితో యజ్ఞము చేయించుట, పుత్ర మిత్ర కలత్రములు లేని యజమానిని విడుచుట, భార్య పరిత్యాగము, తపస్సుల సాధువుల పరిత్యాగము, గోవులను, క్షత్రియులను, వైశ్యులను, స్త్రీలను, శూద్రులను చంపుట, శివాలయములను, వృక్షములను, పుష్పరామములను నశింపచేయుట, ఆశ్రమములో నుండి వారికి ఏ కొద్దిపాటి పీడనైనా ఆచరించుట, వారి భృత్యులకు పరివర్గమునకు పశుధాన్య ధనములకు హాని చేయుట, వస్త్రధాన్య పశువులను, వస్త్రము ధాన్యము పశువులను దొంగలించుట, యాగము చేయదగిన వారితో చేయించుట, చేయదగని వారితో చేయించుట, యజ్ఞశాలను, అరామములను, తటాకములను, భార్యాపుత్రులను అమ్ముట, తీర్థయాత్రలను, ఉపవాసములను, వ్రతములను, సత్కర్మలను స్త్రీధనముతో ఆచరించుట, స్త్రీల వలన లభించిన అన్నముతో జీవించుట, తన ధర్మమును నిందించుట, అధర్మమును పొగుడుట పాపములని చెప్పబడెను. ఓ రాజనందన, పరుల దోషములను చెప్పువాడు, పరుల లోపములను వెతుకువాడు, పరుల ద్రవ్యమును అభిలషించువాడు, పరుల భార్యలను ఆసక్తితో చూచువాడు, వీరందరూ గోవును చంపిన వారితో సమానులుగా పరిగణించబడుదురు. సర్వశాస్త్రములను ఉల్లంఘించువాడు, గోవులను హరించువాడు, గోవులను అమ్మువాడు, దయలేనివాడు, సేవకులను పశువులను అతిగా శాసించువాడు, అబద్ధములాడువాడు, ఇతరులు అబద్ధములాడుచుండగా వినువాడు, స్వామి ద్రోహమును గురుద్రోహమును చేయువాడు, మాయావి, చపలుడు, శఠుడు, ఆకలిగొన్న భార్యాపుత్రులను, మిత్రులను, బాలులను, వృద్ధులను, కృసులను, రోగులను, భృత్యులను, అతిథులను, బంధువులను విడిచి తినువాడు, తాను మృష్టాన్నమును భుజించుచు ఇతరులకు సామాన్య అన్నమును కూడా పెట్టనివాడు, తనకు తానే వేరుగా వండుకొను వాడిగా తెలుసుకొనవలెను. అటువంటి వానిని బ్రహ్మవాదులు గర్హింతురు. తానుగా నియమముల నేర్పరుచుకొని ఇంద్రియ జయము లేక విడిచిన వాడు, మద్యపానము చేసిన వారితో కలిసిండువాడు, ప్రవ్రాజ్యగామి, క్షయరోగముచే బాధింపబడుచున్న గోవును, ఆకలి దప్పులచే అలమటించు గోవును ప్రయత్నపూర్వకముగా రక్షించని వారు గోహంతకులుగా నరకులుగా తెలియవలేను. సకల పాపములందు ఆసక్తులైన వారు చతుష్పాద జంతువుల క్షేత్రములను నాశనము చేయువారు, సాధువులను, విప్రులను, గురువులను, గోవులను కొట్టువారు, తప్పు చేయని స్త్రీని కొట్టువారు, సోమరితనముతో నిండిన సర్వ అవయవములు కలవాడై మాటి మాటికి నిద్రించువాడు, బలహీనురాలను పోషించనివాడు, తప్పిపోయిన వారిని వెతకనివారు, ఎక్కువ బరువుతో పీడించువారు, గాయపడిన వారి చేత బరువును మోయించువారు, అన్ని పాపములందు ఆసక్తి కలవారితో కలిసి భుజించువారు, అంగభంగము కలవారిని, గాయపడిన వారిని, రోగార్తులను, గోవును, ఆకలిగొనిన దానిని ప్రయత్నపూర్వకంగా పోషించని వారు,
నరకులుగా చెప్పబడుచుందురు. పాపులు, వృషభములు, వృషణములను కొట్టువారు, గోవులను, దూడలను బంధించువారు మహానారకులుగా చెప్పబడుచుందురు. ఆకలి దప్పులతో, అలసటతో పీడింపబడుచు, ఆశతో వచ్చిన అతిథిని ఆదరించని వారు నరకమునకు వెళ్ళెదరు. అనాథను, వికలుని, దీనుని, బాలుని, వృద్ధుని, ఎక్కువగా బాధపడువారి ఎందు దయ చూపని మూఢులు నరక సాగరమునకు చేరెదరు. మేకలను, దున్నపోతులను, గేదెలను పోషించువాడు వృషలీపతి అయినవాడు, శూద్రజాతికి భర్త అయినవాడు, బ్రాహ్మణ క్షత్రియుల వలె ప్రవర్తించు శూద్రులకు వృషలీపతి, శూద్రుడు బ్రాహ్మణుని, క్షత్రియుని ఆచారంలో నుండివాడు, శిల్పులు, వడ్రంగి, బట్టలు వైద్యులు, దేవలకులు, భృత్యుకులు, అమాత్య కర్మల నాచరించువారు అందరూ నరకమునకు వెళ్ళెదరు. శాస్త్ర విధిని అతిక్రమించి స్వేచ్ఛగా ప్రవర్తించువారు, స్వేచ్ఛగా పన్నులు తీసుకొనివారు, వ్యర్థముగా దండించువారు నరకములో కాల్చబడుదురు. వంచకులు, జూదరులు, అధికారులు, తస్కరులు మొదలగు వారిచే పీడించబడువారు ఎవని రాజ్యములో నుందురో అట్టి రాజు నరకంలో పీడించబడును. అన్యాయముగా ప్రవర్తించు రాజు నుండి దానము తీసుకుని వారు కూడా ఘోరమైన నరకమును పొందెదరు. ఇందులో సందేహము లేదు. పరదారతులు చోరులుండు పాపము ఆ రాజునదే. దొంగల నుండి, శ్రీరతుల నుండి, రక్షించని రాజు వద్ద నుండి దానము తీసుకొనుట ఘోర పాపము. దొంగ కాని వానిని దొంగను దొంగ కాదని విచారించకనే నిర్ణయించు రాజు కూడా నరకమును పొందును. నెయ్యి, నూనె, అన్నము, పానీయము, మద్యము, మాంసము, సుర, అసవమును, బెల్లమును, చెరుకును, శాకాదులను, పెరుగును, మూలమును, తృణమును, కాష్టమును, పుష్పములను, పత్రమును, కాంస్యమును, రజితమును, పాదరక్షలను, ఛత్రమును, కటకమును, పల్లకిని, ఆసనము, రాగి, సీసము, తగరు, కాంస్య శంఖాద్యమములను, జలము నుండి పుట్టు వస్తువులను, వాదిత్రమును, వేణువును, వంశాధ్యమమును, గృహోపకరణములను, పట్టు, నూలు, నార, రంగు, పద్మము నుంచి ఉద్భవించిన వస్తువులను, పత్తిని, సూక్ష్మ వస్త్రములోను లోభముతో హరించువారు, ఇట్టి వివిధ వస్తువులను హరించువారు త్వరగా నరకములను పొందెదరు. చిన్న వస్తువులను హరించువారు ద్రవ్యము ఆవగింజంతా హరించినను, అధికముగా వారించినను నరకమునకు వెళ్ళును. ఇందులో సందేహము లేదు. ఇట్టి పాపములను చేసినవాడు మరణించిన తరువాత శరీరమునకు యాతన పొందుటకు పూర్వపు ఆకారమును పొందును. దీనిని యాతన దేహమని అందురు. అట్టి శరీరములోనున్నవారు యమాజ్ఞతో యమలోకమునకు వెళ్ళెదరు. మహాభయంకరులైన యమదూతలచే కొనిపోబడుచున్న వారై దుఃఖించుచుందురు. అధర్మమును నియమముగా నాచరించువారు, దేవతలు, తిర్యక్కులు, మనుషులలో ఎవరైనను వారిని భయంకరమైన బాధలచే యమధర్మరాజు శిక్షించును. సహజముగా వినయాచారము గలవారైనను పొరబాటున తప్పు చేసిన వారిని గురువు శాసించును. అట్టి వారిని యముడు చూడడు. వివిధ పాప మార్గములలో సంచరించువారు పొందుగతలను చెప్పాను అనగా అతడు యమలోకమునకు వెళ్ళడు. పరదారలతో రమించువారిని, దొంగతనము చేయువారిని, అన్యాయముగా వ్యవహరించువారిని రాజు శిక్షించును. దాగి ఇండు వారిని యమధర్మరాజు శిక్షించును. కావున చేసిన పాపమునకు తప్పక ప్రాయశ్చిత్తమును ఆచరించవలెను. అనుభవించకుండా ఉన్న పాపము కోటి కల్పములకైనను నశించదు. కాయముతో, మనస్సుతో, వాక్కుతో, కర్మ
తాను చేసినను చేయించినను ఆమోదించినను అట్టివానికి అధోగతి తప్పదు. ఇట్లు 3 రకముల పాపములను సంక్షేపముగా చెప్పియుంటిమి రాజా. అధర్మ ఫలమును చెప్పి తిని, ఇక ఇప్పుడు ధర్మఫలమును కూడా చెప్పెదను. ఇట్లు సర్వవత్సలుడైన రాజుతో మాతలి చెప్పెను. ఈ విధముగా మహాత్ముడైన మాతలి ధర్మ ప్రసంగంలో ఇది అంతయు వివరించెను. యయాతి ఇలా పలికెను ధర్మఫలం గురించి: ఓ సారథి, అధర్మము యొక్క ఫలమునంతటినీ విన్నాను. ఇప్పుడు ధర్మము యొక్క ఫలమును కూడా చెప్పవలేను, వినవలేనని కుతూహలముగా నున్నది అనెను. అప్పుడు మాతలి ఇలా పలికెను: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తాము చేసిన పాపముల వలన ఘోరమైన యమలోకమునకు వివసులై వెళ్ళుదురు. గర్భంలోనున్నవారు, పుట్టినవారు, బాలురు, తరుణులు, మధ్య వయస్కులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, నపుంసకులు అందరూ నరకమునకు వెళ్ళవలేను. సర్వధర్మములను తెలిసినవారు అయిన చిత్రగుప్తాదులు దేహీ యొక్క శుభాశుభ ఫలములను నిష్పక్షపాతముగా వివరించుచుందురు. యమలోకమునకు వెళ్ళని ప్రాణి లేదు. దేహి చేసిన కర్మను వారు విచారించిన విధంగా అనుభవించవలేను. శుభకర్మలను ఆచరించిన వారు సౌమ్య చిత్తులు, దయాన్వితులు అయిన నరులు సౌమ్య మార్గంలో కష్టము లేకుండా యముని మందిరమునకు వెళ్ళుదురు. విప్రులకు పాదరక్షలు, చెప్పులు, పాదుకలు ఇచ్చిన వారు విమానంలో యముని నిలయమునకు సుఖముగా వెళ్ళుదురు. ఛత్రమును అంటే గొడుగును దానము చేసిన వారు మేఘమార్గంలో చెట్ల నీడలో అని కొన్ని ప్రతులలో వెళ్ళుదురు. వస్త్రదానము చేసిన వారు దివ్య వస్త్రములను ధరించి వెళ్ళెదరు. పల్లకిని దానము చేసిన వారు విమానంలో సుఖముగా వెళ్ళుదురు. సుఖము కలిగించే ఆసనమును దానము చేసిన వారు యమాలయమునకు సుఖముగా వెళ్ళుదురు. ఆరామములను, తోటలను నిర్మించువారు చల్లని నీడలో వెళ్ళుదురు. పుష్పభరితమైన తోటలను దానం చేసిన వారు పుష్పక విమానంలో యమాలయమునకు వెళ్ళుదురు. దేవాలయమును నిర్మించిన వారు, యతులకు ఆశ్రమములను కట్టించువారు, అనాథలకు మండపములను కట్టించువారు ఉత్తమ గృహములో క్రీడింతురు, ఆనందముగా ఉందురు. దేవతలను, అగ్నిని, గురువులను, విప్రులను, తల్లిదండ్రులను పూజించువారు విప్రులకు, దీనజనులకు, గుణాన్వితులైన వారికి శ్రద్ధతో ఏ కొంచెము దానము చేసినా వారికి కోరిన కోరికలన్నీ తీరును. శార్ధకాలంలో దానము చేయవలెనని సాధువులు చెప్పుచుందురు. శ్రద్ధతో చేసే దానము ఎంత కొంచెమైనను గొప్ప ఫలమును ఇచ్చును. పాత్రాది చతుష్టయమున శ్రద్ధ ఎల్లవేళలా ప్రధానమైనది. శ్రద్ధతో చేసిన దానము వలన ఆయా ఫలములను పొందుదురు. గుణవంతులకు, దీనులకు తన శక్త్యానుసారముగా చేయు దానము వలన సమస్త కోరికలు సిద్ధించునటువంటి బ్రహ్మలోకమునకు వెళ్ళుదురు. విప్రునకు శ్రద్ధతో చిల్లి గవ్వనిచ్చినను అతడు దేవతలకు ప్రియమైన తిథి అగును, అనగా దేవతలు సంతోషింతురు. అందువలన దానమును శ్రద్ధతో చేయవలేను, అది విశేష ఫలమును ఇచ్చును. శివధర్మములు తెలుసుకుందాం. మాతలి ఇలా పలికెను: ఉత్తమమైన శివధర్మ ఆగమాలలో శివుడు ధర్మములను చెప్పెను. అవి కర్మయోగ భేదములతో బహు విధములు. సనాతనమైన ఈ శివధర్మములు హింసాది దోషములు లేనివి, సర్వభూతములకు హితం కలిగించునవి, శుద్ధమైనవి, సూక్ష్మమైనవి, మహత్తల్పముల ఇచ్చునవి, అనంతమైన శాఖలు కలిగినను శివమూలమున ఆశ్రయించినవి, జ్ఞానము, ధ్యానము వంటి మంచి పుష్పములు కలిగి ఉన్నవి. ఇవి శివుని ధరించుట వలన, శివభాషణములను చెప్పుట వలన
సంసార సముద్రం నుంచి ఉద్ధరింప చేయుట వలన శివకర్మలని చెప్పబడినది. అహింస, క్షమ, సత్యము, లజ్జ, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము, దానము, యాగము, తపస్సు, దానము ఈ 10 ధర్మ సాధనములు. ఈ ధర్మములను ఒక్కొక్కటిగా కానీ, ఇద్దరు కలిసి కానీ, అన్నీ కలిపి కానీ అనుష్ఠించిన వారికి శివుని స్థానం అంటే కైలాసము ప్రాప్తిస్తుంది. శివభక్తులకు ఇదొక్కటే మార్గము. సమస్త జీవులు ఈ భూమి సాధారణ స్థానంలో ఎలాగో శివభక్తులందరికీ శివపురము అలా స్థానము ఇక్కడ ఈ భూమిపై. సర్వభూతములకు అధికమైన భోగములు ఎలా లభించునో అలాగే శివపురములో కూడా విశేషమైన భోగములు, నానా పుణ్య విశేషములు కలుగును, లభించును. ఈ లోకములో జీవులు పాప పుణ్య ఫలములను ఎలా అనుభవింతురో అలా శివధర్మము ఫలమును మాత్రము శివపురములో అనుభవింతురు. తన శ్రద్ధకు, పాత్రకు, అర్హతకు అనుగుణముగా శివపురంలో ఉత్తమమైన శుభకరమైన భోగములను అనుభవించును. అక్కడి స్థానము పరమ స్థానము. అచ్చటి భోగములు శాంతిమయములు కావున మహాభోగములు పొందతలిచిన వారు మహాపుణ్యమును ఆచరించవలేను. దేవతలచే సర్వాతిశయముగా భావించబడిన ఆత్మ భోగాధిపత్యము ఇక్కడనే కలుగుతుంది. శివుడు జగత్తుకు పతి. జ్ఞాన యోగ రతులను కొంతమంది మానవులు ఈ శివలోకంలోనికి ముక్తికి పొందుదురు. భోగ తత్పరులైన వారు తిరిగి ఈ సంసారంలోకి వచ్చెదరు. అందువలన మోక్షము కోరుకున్నవాడు భోగాసక్తిని విడవవలయును. వైరాగ్యము కలిగిన వాడు శాంత చిత్తుడుగా అయి వానికి శివుని జ్ఞానము ప్రాప్తించును. అక్కడి స్థానమును పరమస్థానము. అచ్చడి భోగములు శాంతిమయములు కావున మహాభోగములు పొందదలిచిన వారు మహాపుణ్యమును ఆచరించవలెను. దేవతలచే సర్వాతిశయముగా భావింపబడిన ఆత్మ భోగాధిపత్యము ఇక్కడనే కలుగుతుంది. శివుడు జగత్తుకు పతి. జ్ఞాన యోగరతులైన కొంతమంది మానవులు ఈ శివలోకంలోకి ముక్తి పొందుదురు. భోగ తత్పరులైన వారు తిరిగి ఈ సంసారంలోకి వచ్చెదరు. అందువలన మోక్షము కోరుకునేవాడు భోగాసక్తిని విడవవలేను. వైరాగ్యము కలిగినవాడు శాంత చిత్తుడు అయిన అతనికి శివుని జ్ఞానము ప్రాప్తిస్తుంది. ఈ విధముగా ఎవరైతే శివుని యందు మనస్సు లగ్నము చేసెదరో, శివుని యందు భక్తితో యజ్ఞములు చేసెదరో వారికి వారి వారి భావనలకు అనుగుణంగా శివుడు స్థానమునిచ్చును. అన్ని చేసెదరో అన్ని కల్మషములను తొలగించుకొని రుద్రుని అర్చించు వారికి ఈశ్వరుడు పిశాచలోకములలో భోగములను ప్రసాదించును. సంతాప దుఃఖ భారముతో సర్వ ప్రాణులు మరణించుచుందురు. భోగములను ప్రసాదించును. సంతాప దుఃఖ భారముతో సర్వ ప్రాణులు మరణించుచుందురు. భోగములను ప్రసాదించును. అన్నదానము చేసినవాడు పుణ్యప్రదుడు. ప్రాణదానము చేసినవాడు సర్వము ఇచ్చిన వాడగును. కావున అన్నదానముతో సర్వదాన ఫలము లభించును. మూడు లోకములలో అన్నదానము చేసినవాడు 3 లోకములలోనున్న రత్నములను, భోగములను, స్త్రీలను, శ్రేష్టమైన వాహనములను పొందును. అన్నదానము చేసిన వానికి ఇహపరములలో ఫలమును పొందును. ఎవరి అన్నదానముతో అంగపుష్టిని పొంది పుణ్య సంచయమును చేయును ఆ పుణ్యములలో సగము పుణ్యము అన్నదాతకు, మిగిలిన సగము కర్తకు లభించును. ఇందులో సందేహము లేదు. ధర్మార్థ కామ మోక్షములకు పరమ సాధనము ఈ దేహమే. ఈ దేహము అన్నపానములతోనే నిలుచును. కావున అన్నము సర్వసాధారణము.
అన్నమే ఈ దేహము. అన్నప్రాసనలతోనే నిలుచును. కావున అన్నము సర్వ సాధనము. అన్నమే ప్రజాపతి, అన్నమే విష్ణువు, అన్నమే స్వయముగా శివుడు. కావున అన్నముతో సమానమైన దానము ఇంతకు మునుపు లేదు, ఇక ముందు ఉండబోదు. 3 లోకములకు జీవనము ఉదకమే. జలమే పవిత్రము, శుద్ధము, సర్వరసాయనము. అన్నము, జలము, అశ్వము, గోవులు, వస్త్రములు, శయ్య, సూత్ర, ఆసనములు అను 8 దానములు పరమ లోకమున ప్రశస్తములు. ఇట్టి దాన విశేషముతో నరుడు ధర్మరాజాపురమును సుఖముగా చేరును. కావున ధర్మరాజును ఆచరించవలెను. ఇక క్రూర కర్మలను ఆచరించి ఎన్నడూ దానములు కూడా ఎన్నడూ కూడా దానము చేయనివారు నరకమున భయంకర దుఃఖమును అనుభవించెదరు. అట్లే దానము చేసిన వారు సుఖమును అనుభవించెదరు. అట్టి కర్మయోగ రతాత్ములకు సౌఖ్యము లభించును. వారు సర్వకామములతో నిండిన మితిలేని గుణములు కల అసంఖ్యాకమైన దివ్య విమానములు కలిగిన పురమునకు వెళ్ళుదురు. ఆ పురము 1000 చంద్రుల దివ్యకాంతి కలిగినది. సూర్యుని వంటి తేజస్సు కలది. విశేషమైన గుణములు కల ఆ లోకము పేరు రుద్రలోకము. ఈ క్షేత్రము శివభక్తులందరిది. రుద్రక్షేత్రములో మరణించిన స్థావరం జంగమాత్ములది అందరిది. ఒక్కరోజైనను శివుని భక్తితో పూజించువాడు ఈ శివస్థానమును చేరును. మరి ప్రతిరోజు ఆ శంకరుని పూజించువారి గురించి చెప్పునది ఏమున్నది? వైష్ణవులు, విష్ణుభక్తులు, విష్ణుధ్యాన పరాయణులు వైకుంఠమునకు వెళ్ళుదురు. చక్రి అయిన నారాయణుని సమీపంలో ఉందురు. సామీప్యము ముక్తిని పొందెదరు. అలాగే ఏ ధర్మాత్ములు బ్రహ్మ గురించి చర్చింతురో వారు బ్రహ్మలోకమునకు వెళ్ళుదురు. పుణ్యకర్మలను ఆచరించువాడు లభించిన పుణ్యము వలన పుణ్యలోకమును పొందుదురు. అందువలన శివుని యందు కానీ విష్ణువు యందు కానీ సదా భక్తిభావము కలిగి ఉండవలేను. ఓ మహారాజా, యుక్తాత్ముడు, జ్ఞానవంతుడు తన భావదోషములను సర్వమును విచారించి విష్ణు ప్రభావము వలన తాను ఆచరించిన విశేష కర్మల వలన అతని భావానురూపముగా ఉత్తమ స్థానమును పొందును. ఇట్లు మహత్తరమైన పరలోకము శ్రీ శివపురము లోకము చెప్పబడినది. కర్మనిష్ఠులైన వారికి పునరావర్తకముగా చెప్పబడినది. కైలాసమునకు పైన ఉత్తమమైన విష్ణులోకమున్నది. వైష్ణవులైన మానవులు అక్కడికి వెళ్ళుదురు. విష్ణు ధ్యాన పరాయణులైన వారు అచ్చటికి వెళ్ళుదురు. బ్రాహ్మణులు, సదాచారులైన ఉత్తమ మానవులు, యజ్ఞములను ఆచరించువారు, తత్వకోవిదులు అందరూ బ్రహ్మలోకమునకు వెళ్ళుదురు. యుద్ధశాలురు, క్షత్రియులు ఇంద్రలోకములకు వెళ్ళుదురు. ఇతర పుణ్యముల నాచరించిన వారు ఆయా పుణ్యలోకములకు వెళ్ళుదురు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.